ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా నూతనంగా నియమితులైన వజ్జా శ్రీనివాసరావు మంగళవారం మంగళగిరిలోని రాష్ట్ర సమాచార హక్కు చట్టం కార్యాలయంలో అధికారికంగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. తన ప్రసంగంలో వజ్జా శ్రీనివాసరావు గవర్నర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, మంత్రివర్గానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది పదవి అలంకరణ కాదని, తనపై ఉంచిన నమ్మకానికి ప్రతీకగా భావిస్తున్నానన్నారు. సమాచారం పొందే హక్కు ప్రతి పౌరుడికి రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కు అని పేర్కొన్నారు. ప్రజలు దరఖాస్తు చేసిన వెంటనే అధికారులు ఆలస్యం చేయకుండా సమాచారం అందించాలని సూచించారు. సమాచారం ఇవ్వని అధికారులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 14,000కు పైగా ఆర్టీఐ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరిస్తామని తెలిపారు. ఈ అవకాశం కల్పించినటువంటి గౌరవనీయులు హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారికి మరియు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి మరియు ఇతర మంత్రివర్గానికి, చీఫ్ సెక్రటరీ విజయానంద్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఇది పదవిగానో లేదా ఇది ఒక అలంకారప్రాయంగానో ఉండేది కాదు అని నమ్మి నా మీద ఈ గురుతర బాధ్యత పెట్టారు. మేము సమాచారాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవటానికి కావలసినటువంటి అన్ని చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ఈ సమాచార కమిషను ప్రతి ఒక్కళ్ళకి ఎవరైతే సమాచారాన్ని రాజ్యాంగం ద్వారా పొందే హక్కు కలిగి ఉన్నారో ప్రతి ఒక్కరికి అది కల్పించే పెద్ద గురుతర బాధ్యత మా మీద పెట్టారండి. మేము తూచా తప్పకుండా అది అమలు చేసి రాజ్యాంగాన్ని, చట్టాన్ని అమలు చేస్తూ సమాచారాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రస్తుతం అయితే సమాచారాన్ని పొందటానికి పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ దగ్గర అప్లికేషన్ పెడితే 30 రోజులు టైం అంటున్నారు. 30 రోజులు టైము కాదండి. అది మీ దగ్గర సమాచారం అందుబాటులో ఉంటే ఇమీడియట్గా ఇవ్వాలి. 30 రోజుల దాకా అట్టిపెట్టి ఆ తర్వాత ఇస్తానను, 30 రోజుల దాకా ఉంచుకొని తర్వాత ఇవ్వచ్చను, 30వ రోజు ఇవ్వచ్చు అనేది కరెక్ట్ కాదండి. మీ ఆఫీసులో అవైలబిలిటీ ఉంటే 24 గంటల్లో లేదా 2వ రోజు 3వ రోజు ఇవ్వాల్సిన బాధ్యత అధికారులకు ఉంది. అలా ఈ రోజు నుంచి ఇస్తారని మేము నమ్ముతున్నాం. అక్కడి నుంచి మా దగ్గర అక్కడ ఎవరైనా అధికారులు కనుక దాన్ని తూచా తప్పకుండా పాటించకుండా వాళ్ళకున్న హక్కుని, ప్రజలకున్న హక్కుని మీరు అమలు గనక చేయకపోతే ఈ చట్టం ద్వారా మాకు వచ్చిన సంక్రమించిన అధికారాలని ఉపయోగించి ఖచ్చితంగా సమాచారాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తామండి. ఈ ప్రభుత్వం మా మీద ఉంచిన ఈ గురుతర బాధ్యతని నెరవేరుస్తాం. రెండోది, ఈ సమాచార హక్కు మీ ఆస్తులకు సంబంధించింది కానీ, మీ వ్యవహారాలకు సంబంధించింది కానీ, వ్యక్తిగత గోప్యతకు భంగము లేనటువంటి ప్రతి సమాచారాన్ని కోరే హక్కు ప్రతి పౌరుడికి ఉందండి. ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే, అవన్నీ అందుబాటులో పెట్టాల్సిందే. అయితే అలా పెట్టేదానికి మా వంతు మేము కృషి చేస్తాం. మీడియా ద్వారా సమాచార హక్కు చట్టాన్ని అవగాహన కల్పించడానికి ప్రజలకు కూడా మీరు కూడా సహకరించి మీ తోడ్పాటు కూడా మాకు ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ సమాచార కమిషన్లో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇప్పటికే 14,000 పైచిలకు కేసులు సెకండ్ అప్పీల్స్ ఇక్కడ పెండింగ్ ఉన్నాయండి. నా సోదర కమిషనర్ల యొక్క వాళ్ళ సహకారంతో సాధ్యమైనంత త్వరగా ఇవన్నీ డిస్పోజల్ చేసి ప్రజలకు ఆ సమాచారాన్ని అందించేగా మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. దానికి అధికారులు కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. ఎవరైతే సమాచారం అడిగారో అధికారుల దగ్గర ఈ చట్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి బెదిరింపులు, రకరకాల ప్రలోభాలు వస్తున్నాయని మీరు అంటున్నారండి. ఖచ్చితంగా ప్రతి పౌరుడికి, ప్రతి అర్జీదారుడికి మేము అందుబాటులో ఉంటాం. అలాంటి సంఘటన జరిగితే డైరెక్ట్గా మా ఆఫీస్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు.
మేము దానికి తగిన చర్యలు చట్ట ప్రకారం మాకు సంక్రమించిన చర్యలు అధికారాలు ఉపయోగించి ఖచ్చితంగా చర్య తీసుకుంటామండి. హైదరాబాద్ పిలుస్తారు మీరు నా తినడం. ఫోటో తీయండి. Thank you.